మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని నా ఎస్సీలు నా బీసీలు అంటూనే దళితులు బీసీలపై దమనకాండ చేయడానికే వాడుకున్నారంటూ విదసం ఆవేదన వ్యక్తం చేసింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండల కేంద్రంలోని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత క్యాంపు కార్యాలయంలో మంత్రి అనితను కలిసి విదసం నేతృత్వంలో దళితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి వేధించిన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ హోంమంత్రిని కలిసి బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర మనోవేదనకు గురైన బాధిత దళిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ వినతిపత్రం అందించి విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన డాక్టర్ సుధాకర్ కేసు, కోడికత్తి కేసు, వీధి సుబ్రహ్మణ్యం, వెంకటాయపాలెం శిరోముండనం, విశాఖ జైల్లో దళితుడి ఆకస్మిక మరణం వంటి కేసులకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు హోంమంత్రిని కలిశారు. విదసం నాయకులు డాక్టర్ బూసి వెంకట్రావు నేతృత్వంలో హోంమంత్రి అనితను కలిసి కేసులపై మళ్లీ వేగమైన విచారణ జరిపి బాధితులకు త్వరగా న్యాయం చేయాలని కోరారు. 2018 ఏడాదిలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నాటి ప్రతిపక్ష నేత జగన్పై కోడికత్తితో దాడి చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసు నిందితుడు శ్రీనివాసరావు, వైసీపీ నాయకుడు అనంతబాబు చేతిలో హత్యకు గురైన వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నోకరత్నం సత్యబాబు, వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల చేతిలో శిరోముండనం కావించబడిన పట్టాభి, జైలు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆకస్మికంగా మృతి చెందిన ఉప్పాడ గౌరీశంకర్ తల్లి నర్సయ్యమ్మ తదితర బాధితులు విదసం ఐక్యవేదిక ఆధ్వర్యంలో హోంమంత్రి క్యాంపు కార్యాలయం చేరి ఈ మేరకు మంత్రి అనితకు వినతి పత్రం అందజేశారు. ఈ కేసుల స్థితిగతులు, బాధితుల ఇబ్బందులను బూసి వెంకట్రావు హోంమంత్రి అనితకు వివరిస్తూ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నాటి ఎస్పీ, ఇతర అధికారులు లోతైన విచారణ జరపకుండా నిందితుల జాబితాను కుదించి కేసు వీగిపోయేలా అనంతబాబు ఒక్కడినే అరెస్టు చేసి మిగతా వారందరినీ వదిలేశారని, ఈ కేసుపై మరోసారి దర్యాప్తు చేయాలని కోరారు. కోడికత్తి కేసులో టెర్రరిస్టు కుట్ర, రాజకీయ కుట్ర లేదని ఎన్ఐఏ రిపోర్ట్ ఇచ్చినందున కేసును రాష్ట్ర పోలీసులకు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులు క్రిమినల్ అప్పీల్పై ప్రభుత్వం క్రాష్ అప్పీల్ వేయాలని, విశాఖ సెంట్రల్ జైల్లో గత ఏడాది జూలైలో జరిగిన కస్టోడియల్ మరణంపై మెజిస్టీరియల్ విచారణ జరపాలని హోంమంత్రి అనితకు బాధితులు విజ్ఞప్తి చేశారు. బాధితులందరి ఆవేదనను విన్న హోంమంత్రి అనిత వారి వినతుల పట్ల సానుకూలంగా స్పందించారు. వైఎస్ జగన్ అకృత్యాలకు బలైన దళితుల కేసులను పునర్విచారణ చేయిస్తారని వారికి భరోసా ఇచ్చారు. బాధితుల కేసులపై ఎస్పీల నుండి నివేదిక తెప్పించుకుని తదనుగుణంగా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాజి ఓంకార్, గుడాల ఈశ్వర్రావు, బోల భాస్కర్రావు, పిట్టా వరప్రసాద్తో పాటు బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. లాస్ట్ గవర్నమెంట్ లో ఎవరైతే దళితులందరూ కూడా ఇబ్బందులు పడ్డారో, వాళ్ళ తాలూకా అధికార దాహానికి ఎవరైతే ఈ రోజుకి కూడా జైలు పాలయ్యి న్యాయం జరగక ప్రాణాలు కోల్పోయిన దళితులు చాలా మంది ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈ రోజు నన్ను కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అందులోని అనంతబాబు వాళ్ళ పేరెంట్స్ గాని, అనంతబాబు వాళ్ళ పేరెంట్స్, అనంతబాబు చంపిన సుబ్రహ్మణ్యం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ పేరెంట్స్, అదే విధంగా మనకి కోడికత్తి శ్రీను వాళ్ళ బ్రదరు, అదే విధంగా మనకి గౌరీ శంకర్ శిరోముండనం కేసు వాళ్ళ కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడికి వాళ్ళతో పాటు దళితులు ఎవరైతే అన్యాయం అయిపోయారో లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళందరూ కూడా ఈ రోజు న్యాయం గురించి మళ్ళా ఈ రోజు మా దగ్గరికి రావడం జరిగింది. ఆల్రెడీ అన్ని కూడా కేసెస్ అన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ఈ కేసెస్ అన్ని కూడా ఇమీడియట్ గా ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోలీస్ తరపు నుంచి కానీ, ప్రాసిక్యూషన్ తరపు నుంచి కానీ ఎటువంటి డిలే లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామని వీళ్ళందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. అతి ముఖ్యంగా ఈ రోజు అనంతబాబు చేసిన హత్య ఏదైతే ఉందో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దోషుల కింద గుర్తించాలి అని చెప్పి వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా ఆ కోణం నుంచి కూడా ఎంక్వైరీ చేయమని డిపార్ట్మెంట్ వారిని కూడా ఆదేశిస్తాం ఈ రోజు. అదేవిధంగా అందరికీ కూడా ఏ రోజు ఆ టైంలో దళితుల డాక్టర్ సుధాకర్ గారు కానీ ఆల్రెడీ అది సిబిఐ ఎంక్వైరీలో కూడా ఉంది. మన వరప్రసాద్ శిరోముండనం కేసు ఒకటి ఉంది. ఇలాంటివి లాస్ట్ గవర్నమెంట్ లో దళితుల మీద జరిగిన అఘాయిత్యాలు చాలా కోకొలలు ఉన్నాయి. ఆఖరికి అతను సీఎం కుర్చీలో కూర్చోవడానికి ఒక యువకుడిని, శ్రీను అనే యువకుడిని, ఈ రోజు ఆయన ఇంటి పేరు కూడా కోడికత్తి అయిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన మీద కావాలని చేసిన కుట్ర. ఈ రోజుకి కూడా అబ్బాయిని ఎలా ఇబ్బంది పడుతున్నారంటే, ఆ శ్రీని ఎలా ఇబ్బంది పెడుతున్నారంటే, కోర్టుకి కూడా ఈ రోజు వరకు కూడా అప్పీల్ కాలకుండా అతను ఈ రోజుకి కూడా చెప్తున్నాడు నాతో, అమ్మ ప్రతి వారం కూడా నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సంతకం పెట్టి రావాలమ్మా, నేను ఇప్పుడు అక్కడ జైల్లో ఉండే చదువుకున్నాను, ఇంకా నేను ఫర్దర్ గా ఉద్యోగం చేయాలన్నా కూడా ఈ కేసు నాకు చాలా అడ్డంకిగా ఉంది,
ఏదో రకంగా నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆ కుర్రోడు కూడా వచ్చి బాధపడడం జరిగింది. వీటన్నిటి మీద కూడా ఒక పరిష్కారం యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ పరిష్కారం తీసుకొని వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని మాత్రం నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.